హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు పిచ్చుక ఆతృత. పిచ్చుక ఎంత ఆతృతంగా ఉంటుందో ఈ కథలో తెలుసుకుందాం. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుక జంట ఉండేవి. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్న మాట ఆ పిచ్చుకల చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడు పిచ్చుకతో, నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక, సరే బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అన్నది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది. ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం వేసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా. కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై, పాయసం తయారైందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి, ఇంకా అవ్వలేదా అని అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక. పాయసం చివరకు తయారైంది. అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతుంది. పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. అయింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది మగపిచ్చుక. ఈ కథ ద్వారా మనకేమి తెలుస్తుందంటే నిదానమే ప్రధానం అని తెలుస్తుంది కదా.